శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. ఈరోజు త్యాగరాజ స్వామి వారు రాసినటువంటి ఒక అపూర్వమైనటువంటి కీర్తన. అది ఉమాభరణం రాగంలో ఉంది. నిజమర్మములను చాలా మంచి కీర్తన అదనమాట అండి. అది చిన్నతనంలో మా నాన్నగారు పాడుతుండగా వినడమే ఎప్పుడైనా సరే. అలా వింటుండగా అలా చేసుకున్నాను. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకుని మీ దగ్గర వచ్చినంతవరకు వాయించి పాడి వాయిద్దామని చెప్పి అనుకుంటే దాని గురించి కొంచెం ముందు చెప్తాను అన్నమాట. రాగం ఉమాభరణం, తాళం ఆత్యాడం అనమాట. నిజమర్మములను కీర్తన సాహిత్య సారాంశం ఏమిటంటే, శ్రీ త్యాగరాజస్వామి గారు శ్రీరాముడిని ఉద్దేశించి, ఓ రామ, నీవు సృష్టి స్థితి లయ కారణమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల లీలలను సృష్టించావు. అలాంటి నీ తత్వమును, అసలైన రహస్యాలను, నిజ మర్మములను తెలుసుకున్న భక్తులను కూడా నీవు ఎందుకు మోహంలో పడేస్తావో నాకు అర్థం కావడం లేదు అని భక్తిపూర్వకంగా ప్రచురిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. సాహిత్యంలో పల్లవి ఎలా ఉంటుందంటే, నిజమర్మములను తెలిసిన అంటే లాను అంటున్నాం కానీ కొంతప్పుడు నిజమర్మముల తెలిసిన వారిని మేము ఇలా నిజమర్మములను తెలిసిన వారిని నీవల దేమో రామ దేమోకో అని కూడా ఉంటుంది. దేమో అని పెట్టారు. నీ వలయం చేదేమోకో రామ నిజమర్మములను తెలిసిన వారిని నీవలయం చేదేమోకో రామ అంటే నీవు అలరించేదని కూడా చెప్పుకుంటారు. దాన్ని సంతోషపెట్టట్లేదు నాయన అని. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా సంతోషం కూడా పెట్టట్లేదు నాయన రామచంద్రవర్మ అన్నట్టుగా అది కూడా అర్థం వస్తుంది. అనుపల్లవి గజ గజ రక్షక గజ చర్మాంబరాది అజ గజ రక్షక గజ చర్మాంబరాది దైవ భేదముల లీలగల్గజేసినని నిజమర్మములను తెలిసిన వారిని నీవలరింపలేముకో నిజమా. చరణం శృతిశాస్త్ర పురాణ వితాది షణ్మత నిష్ఠుల నామ పరాదుల శృతిశాస్త్ర పురాణ విదాది షణ్మర నిష్ఠుల నామ పరాదుల క్షితిపతులను కుమతులుగా చేసిన క్షేమ త్యాగరాజనుత శ్రీ మనోహర రామ క్షేమ త్యాగరాజనుత శ్రీ మనోహర నిజ మర్మములను తెలిసిన వారిని నీవలరింపలేము నీవలయించేదేమకో రామ నిజమర్మ అంటే ఎంత అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఈ మోహంలో పడిపోతున్నారు స్వామి. ఏమిటిదంతా లీలలు. అంతటి వాడినైనా తపక్కన అక్కడి నుంచి పైకి ఎక్కిన వాడు కూడా అంత జ్ఞాని కూడా పడిపోతూ ఉంటాడు సుమా. ఇదంతా నీ లీల మహానుభావ. అన్నీ తెలుసు, నువ్వే తెలుసు, అంతా నువ్వే అని కూడా తెలుస్తుంది. కూడా ఏదో భేదాభిప్రాయాలు ఏదో రకరకాల దాంట్లోంచి పడిపోతావు సుమా అని చెప్పేసి ఈ ఉమాభరణ రాగంలో ఈ ఉమాభరణం అంటే చక్కగా అమ్మవారికి ఆభరణం, పార్వతీమాతకి ఆభరణం రాగం అని చెప్పారు. అలాగే గౌరీ మనోహరి, ఆవిడకి బాగా మనోహరి చాలా ఉంటుంది. అలాంటి రాగాల పేర్లు కూడా ఎంత అందంగా ఉండి ఎవరు చేశారో మహానుభావుడు వాటి పేర్లు నాకు తెలియదు. కానీ నిజంగా ఆయన మహానుభావుడు. ఎందరో మహానుభావులు తెలిసిన ఆయనే మహానుభావుడు. అంతటి మహానుభావుడు మనకి అందించినటువంటి కీర్తనలు ఇంకా నాకు తోచినట్టు కొంత ఏదో నేను చెప్పాను కదా, వయస్సు రీత్యా అనే కాకుండా చిన్నతలు కూడా అయిపోయింది ప్రాక్టీస్. ఏనాడో నేను నిజం చెప్పాలంటే 98 తర్వాత నుంచి ప్రాక్టీస్ లేనే లేదు.
అది ఎందుకు అబద్ధం ఆడాలి మీతోటి అంతమంది వద్దంటారు. కానీ ఏమిటి ఏదో నాకే తపన ఏంటంటే ఇది జనాలందరికీ తెలియాలి మన వాళ్ళు ఎంత గొప్ప. ఈ పాటలు కొన్ని మరుగుపడిపోతున్నాయి. నేను ఎన్ని అడతాళవర్ణాలు నేర్చుకున్నాను అన్నీ మర్చిపోతున్నాను. అదే నా బాధ. అంటే శిష్యులకు చెప్తుంటే కొంతవరకు ఇప్పుడు వాళ్ళు తగ్గిపోతున్నారు చెప్పుకోవడం పాపం ఉన్నారు. ఇప్పటికీ నేర్చుకున్న వాళ్ళు చాలా శాస్త్రం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది ఏమవుతుంది మధ్యలో మీకు ఉన్నమాట చెప్తాను. అసలు విషయం ఏంటంటే రహస్యం ఈ డబ్బు వచ్చి అందరినీ ప్రలోభపరుస్తుంది. ఇదివరకు వాళ్ళు డబ్బే కూర్చున్నారు. గురువులు శిష్యులు అంత అనుబంధంగా ఉండి ఎంతమంది మా నాన్నగారు వాళ్ళు ఒకరు చిన్న గారు వాళ్ళు శ్రీవారి వినాయకపాణి గారి దగ్గరికి వెళ్ళేవారంటే ఏం డబ్బులు పుచ్చుకున్నారు వాళ్ళు. శాస్త్రం నిగూఢ రహస్యాలు చెంబై వైద్యనాథ్ భాగవతారు గారు అలాగే సెమ్మగుడి శ్రీనివాస్ అయ్యర్ గారు వీళ్ళ దగ్గరికి వెడితే ఎంతమంది శిష్యులు ఉండేవారు, ఎన్నో నేర్చుకునేవారు. వాళ్ళందరి దగ్గర డబ్బులు పుచ్చుకున్నారా ఇంకా గురువులే పెట్టేవారేమో అనిపిస్తుంది. ఒక్క రోజుల్లో చూస్తే ఆ రోజుల్లో పాపం డబ్బులు ఏం లేకపోతే భోజనాలు కూడా వాళ్ళే పెట్టేవారట. ఇవన్నీ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు. మన సంస్కృతి ఎంత గొప్పది, మన కళలు ఎంత గొప్ప ఉన్నాయి. అందరూ పిహెచ్డీలు చేసిన మహానుభావులే వాళ్ళంతా. మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. అంతా వచ్చేసింది అనుకోకర్లేదు. మనం వాళ్ళకి రాదని నేను అన్ను, మిగిలిన కూడా నేర్చుకోవచ్చు. కానీ ఇది కూడా నేర్చుకోండి. మన యొక్క పూర్వవైభవాన్ని తీసుకురండి అందరూ. ఇంకా యంగ్స్టర్స్ అందరూ వినండి. విన్న తర్వాత ఎవరు వినకపోతే మనం ఏం చేయగలుగుతాం, చేసి ప్రయత్నం చేస్తాం. ఇదంతా ఆ పరమేశ్వర శ్రీరామచంద్రమూర్తికి దయగా భావిస్తున్నాను.